సామాన్య ప్రజలకి అర్థం అవ్వాలన్నమాట ఈ భూమి యాక్ట్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అని చెప్పేసి కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని అక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు, ఇలా ప్రజల నుంచి దోచుకుందాం అనేసి అనుకుంటున్నారో ఏంటైతే అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వం భూములు అమ్మకానికి పెట్టి ప్రజలు ఒక భూమి ప్రభుత్వంలోకి కలుపుకుందామా, ఇలా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, మనం అడుక్కోవాలి, మా భూమి మాకు ఇవ్వండి రా అని చెప్పేసి అలా ఉంటుంది అనమాట పరిస్థితి. అలాంటి పరిస్థితులు రాకూడదంటే మాత్రం చంద్రబాబు గారికి ఓటేయండి అనేసి. మాట నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదా? మీ నాన్న ఇచ్చాడు ఈ ఆస్తి, అవునా కాదా? ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ టీడీపీకి ఆయుధంగా మారిందనమాట భూ టైటిల్ యాక్ట్ అనేది. ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒక జీవో తెస్తుంది. ఆ జీవో పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట. దీంట్లో రాబోయే 2 ఏళ్లలో ఇదే ప్రభుత్వం కొనసాగితే ఎంత భయంకరంగా ఉంటుందంటే, భూమి మనది, హక్కు మనది అనే దాన్ని కోల్పోయి భూమి ప్రభుత్వాన్ని, హక్కు ప్రభుత్వాన్ని, మనం ఎక్కడ ఎవరికి ఏ భూమి అమ్మాలి అన్నా కూడా ఒక అనుమతి కావాలి. ఇది ఎంత దారుణమైన విషయం మీరే చూడండి. డైరెక్ట్ మనం ఒక సింపుల్గా ఆలోచిద్దాం. మన పాస్బుక్ మీద, మన భూమి పాస్బుక్ మీద, అసలు మన భూమిలోకి వేరే వాడు అడుగు పెడితేనే మనం ఊరుకో ఉండము, పెద్ద గొడవలు చేస్తారు. అలాంటిది భూమి పాస్బుక్ మీద ఒక జగన్ గారి బొమ్మ ఉంటుంది. ఈ టైటిల్ ద్వారా ఒక ప్రభుత్వం ఆదేశాలు కావాలి, మనం భూమి అమ్మాలంటే. అంటే ఇంకొకటి, ఈ భూమి నాది అని ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద నువ్వు రాబోయే 2 సంవత్సరాలు ఈ యాక్ట్ కానీ వస్తే ఆ భూమి వేరే వాళ్ళది అన్నట్టు వాళ్ళు వెళ్ళి ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తే అది దాని మీద మనం స్పందించకపోతే ఆ భూమి మీద మీరు హక్కు కోల్పోతారు. ఇంత దారుణంగా ఉంటాయన్నమాట దాని యొక్క మీనింగ్ అనమాట. ఇది ఎంత దారుణమైన విషయం అంటే దీన్ని టీడీపీ వాళ్ళు ఒక సామాన్యునికి ఒక అర్థమయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది ఒక భయంకరమైన ఆయుధంగా మారింది. ఒకప్పుడు ఎలక్షన్ గెలవాలంటే కొన్ని ఆయుధాలు ఒక ప్రాణంలా మారుతాయి అనమాట. అలాంటిది టీడీపీకి ఇది ఒక భూ టైటిల్ యాక్ట్ అనేది ఒక ప్రాణంలా మారింది. ఇంతవరకు భూమి మీద హక్కు మనకు ఉంటుంది. ఇంతవరకు భూమిని ప్రతి ఒక్కరు కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళ భూమిని. ఇంకా రాబోయే తరాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉండదు అంటేనే ఆ ఊహ కూడా భయంకరంగా ఉంటుంది. అంటే మీరు ఆలోచించుకోండి, ఎవరికి ఓటు వేయాలి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు చూచి ఆలోచించి మాత్రం ఓటు వేయండి అనేసి నా మనవి. దీని మీద ఒక అద్భుతమైన పాట. ఇంకోటి, చంద్రబాబు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎలా మాట్లాడతారో మీరే చూడండి, ఎలా మాట్లాడుతున్నారో మీరే చూడండి. అంటే జగన్ గారు ఎలాంటి యాక్ట్ తెచ్చి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తారు అంటే దీనివల్ల ఫ్రాడ్ జరిగే భయంకరంగా ఆస్కారాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి, మన భూమి మీద వేరే వాడు హక్కు ఏందని చేసి మనకు ఒక మీనింగ్, ఒక యథావిధిగా ఎవరి భూమి వాళ్ళు ఇప్పుడున్న విధంగానే పెట్టుకొని ఇప్పుడున్న విధంగానే కొనసాగించి దాని యొక్క అంటే ఎవరి భూమి వాళ్ళకి ఒక పకడ్బందీగా చేయాలి, కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడున్న ప్రజల్లో ఒక మీనింగ్ అయితే వస్తుందన్నమాట. ఒకటి ఆలోచన అయితే వస్తుంది. దీన్ని ఇంకా బాగా ప్రజల్లోకి తీసుకుపోండి. ఇంకా రాబోయే 2-3 రోజుల్లోనూ ఒక 5 రోజుల్లో ఎలక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలో ఆలోచించుకొని ఓటు వేయండి. అండ్ ఈ పాట వినండి మీరు. టీడీపీ వాళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ మీద ఒక సాంగ్ వదిలారనమాట. భూమి మనదిరో, హక్కు మనదిరో అని చెప్పేసి మీరు ఒక సాంగ్, ఇలాంటి సాంగ్స్ని కొంతమంది సాంగ్స్ రూపకంగా అయినా మారి ఓటేస్తారనేసి నా అభిప్రాయం. ఇంకా ఇలాంటివి చాలా అనమాట. నెక్స్ట్ వీడియోలో సూపర్ 6 చంద్రబాబు గారు ఒక మేనిఫెస్టో, జగన్ గారి మేనిఫెస్టో ఎలా ఉంది, ఎవరికి ఓటు వేయాలి అని చెప్పేసి మీరు ఆలోచించుకొని ఓటు వేయండి. చాలామంది పల్లెటూరులో చాలామందికి ఇలాంటివి తెలియవన్నమాట. ఇలాంటివి తెలియకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో భూమి కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది అనమాట. కబ్జాలకు గురవుతాయి. అంటే ఇప్పుడు జగన్ గారు చూస్తున్న తరుణంలో ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇలా ప్రజల నుంచి దోచుకుందాం అనేసి అనుకుంటున్నారో ఏంటైతే అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వం భూములు అమ్మకానికి పెట్టి ప్రజలు ఒక భూమి ప్రభుత్వంలోకి కలుపుకుందామా. ఇన్ కేస్ భూ కబ్జా పాల్పడి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంతకుముందు కోర్టుకి అక్కడికి వెళ్ళే వాళ్ళం. మళ్ళీ తర్వాత ఈ యాక్ట్ ఒక భయంకరమైనది ఏంటంటే, మీరు ఎవరైతే భూమి మాది అని కంప్లైంట్ ఇచ్చారో అసలైన భూమి పట్టాదారుడు కాకుండా ఎవడో వచ్చి వాడికి భూమి వెళ్ళే పరిస్థితుల్లోకి వస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు అనమాట.
తీసుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి అలాంటి తరుణం నా అభిప్రాయం అనమాట. ప్రతి ఒక్కరు యూత్ గ్లాస్ గుర్తుకు కానీ సైకిల్ గుర్తుకు కానీ ఎక్కడ పడితే అక్కడ కొట్టేసేయండి బూతుల్లో వచ్చేసి అనేసి నా అభిప్రాయం అనమాట. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇది ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం బతుకుతుంది. ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలంటే చంద్రబాబు గారిని సీఎం చేసుకోండి. నెల రోజుల్లో హ్యాపీగా ఇంట్లో నిద్రపోయినా కూడా రాబోయే తరానికి బాబు గారు గ్యారంటీ ఉంటారు. అదైతే పక్క 100% రాసి పెట్టుకోండి అనేసి నా అభిప్రాయం అనమాట. మీ అందరు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేయండి. థ్యాంక్ యూ ఆల్. భూమి మనదిరా, హక్కుదారు మనమురా, మన పాసు బుక్కుపై జగన్ ఫోటో ఏందిరా. ఈ భూమి మనదిరా, హక్కుదారు మనమురా, మన పాసు బుక్కుపై జగన్ ఫోటో ఏందిరా. ఈ భూమి మనదిరా, హక్కుదారు మనమురా, మన పాసు బుక్కుపై జగన్ ఫోటో ఏందిరా. చెమట ఓడ్చి తినక కూడబెట్టి కొన్న ఆస్తి నడుమ జగన్ ఏందిరో, వాడి జులుము ఏందిరో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మర్మమేందిరో. నడుమ జగన్ ఏందిరో, వాడి జులుము ఏందిరో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మర్మమేందిరో. తాతలాస్తి తండ్రులాస్తి వాటిపైన హక్కు మనది అధికారులేందిరో, సెటిల్మెంటులేందిరో, అరే కోర్టులుండగా మీ తీర్పులేందిరో. అధికారులేందిరో, సెటిల్మెంటులేందిరో, అరే కోర్టులుండగా మీ తీర్పులేందిరో. నీ ఆస్తి నీకు దక్కాలంటే, బతుకు బాగుపడాలంటే తరిమి కొట్టరో ఈ దొంగ దొరలని, స్వాగతించరో మన చంద్రబాబుని. 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 స్వాగతించరో మన చంద్రబాబుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మన ఛానల్ మనోడు ఛానల్. థ్యాంక్ యూ ఆల్.